అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫిల్మ్ ఫెలో. ఈగల్ నిజానికి ఈగల్ బాగా ఎత్తుకు ఎగరగలదు. కానీ ఈగల్ సినిమా మేకర్స్ అనుకున్నంత ఎత్తుకి, అనుకున్నంత వేగంతో దూసుకుపోలేదేమో అన్నది నా ఒపీనియన్. సినిమా పైకి ఎగరటానికి, దూసుకుపోవడానికి చాలా సార్లు చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ ఆ మార్క్ నైతే టచ్ చేయలేకపోతుంది. వెల్కమ్ టు ఈగల్ సినిమా రివ్యూ. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. రివ్యూ చూసాక మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక ఈగల్ సినిమా డీటెయిల్ రివ్యూ విషయానికి వస్తే ఏదైనా ఒక మాట ఇచ్చే ముందు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైనా నిలబడాలి. ఎగ్జాక్ట్లీ ఈగల్ సినిమాలో కూడా అదే తప్పు జరిగిందన్నది నా ఒపీనియన్. సినిమా బిగినింగ్ నుంచే చాలా ఎక్కువ ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన సినిమా మొత్తం ఆ ఇచ్చిన ఎలివేషన్ ని మ్యాచ్ చేయడానికే కష్టపడ్డారు. పోనీ ఇచ్చిన ఎలివేషన్ ని కంప్లీట్ గా మ్యాచ్ చేశారంటే ఐ డోంట్ థింక్ సో. అలానే సినిమా ఏం బాగలేదా అంటే బాగుంది. ఒక మంచి ఐడియా, గుడ్ రైటింగ్, డీసెంట్ సినిమాటోగ్రఫీతో సినిమా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడ ఎలివేట్ అవ్వదు. మనకు ఎక్కడ ఎక్స్ట్రాడినరీ అనే ఒక ఫీలింగ్ ని కూడా క్రియేట్ చేయదు. సినిమా ఒక ఫ్యాంటసీ ఉంటది. కానీ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది. ఆయుధం మీద మీ ఐడియా కరెక్టే, కానీ మీరు ఆ ఆయుధాన్ని సరిగ్గా వాడలేదేమో అన్నది నా ఒపీనియన్. సినిమాలో వాళ్ళు చెప్పిన విధ్వంసం అయితే కనిపించింది, కానీ విశ్వరూపమే మిస్ అయిపోయింది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఒక మంచి సినిమాటోగ్రఫర్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా మేకింగ్ లో యాజ్ అ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఎడిటర్ ఇన్ని జాబ్స్ వచ్చేసరికి అన్ని జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి తను బెస్ట్ అయిన ఆ ఒక్క క్రాఫ్ట్ లో కూడా పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ని డెలివరీ చేయలేదేమో అన్నది నా ఫీలింగ్. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ ఎప్పుడు తన యాక్టింగ్ లో ఫేడ్ అవ్వడు. ఈ సినిమాలో కూడా డెఫినెట్లీ అవ్వలేదు. కానీ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో మాత్రం కాస్త డల్ అయినట్టు కనిపించింది. డైలాగ్ ని ఇంటెన్స్ తో చెప్పేటప్పుడు, స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు రవితేజ వాయిస్ కి ఆ డైలాగ్స్ మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. బట్ సింపుల్ అండ్ స్టైలిష్ సీన్స్ లో హీ లుక్స్ రియల్లీ గుడ్. రిమైనింగ్ ఆల్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ నవదీప్, అనుపమ పరమేశ్వరన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల వీళ్ళ యాక్టింగ్ బాగుంది. ఫీమేల్ లీడ్ యాక్టర్ లో నటించిన కావ్య ఉన్నది చాలా తక్కువ సేపైనా వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అండ్ షీ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. ఇక సినిమాలో టెక్నికల్ విషయాలు డిస్కస్ చేస్తే నా ఫేవరెట్ రైటింగ్, మెయిన్లీ డైలాగ్ రైటింగ్ కొన్ని ప్లేసెస్ లో చాలా బాగుంది. 1 or 2 డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా సేపు ఆలోచించే విధంగా కూడా ఉంటాయి. అండ్ సేయింగ్ దట్ ఈ సినిమా యావరేజ్ గా ఉండిపోవటానికి కూడా సేమ్ రైటింగే కారణం. ఎలా అంటే పేపర్ మీద ఇలాంటి ఒక సినిమా చాలా ఇంటెన్స్ గా, ఎక్స్ట్రాడినరీ గా కనిపిస్తుంది. అండ్ డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ప్రతి డైలాగ్ చాలా హీరోయిక్ గా, ఇంటెన్సిటీగా అనిపిస్తాయి. ఈవెన్ సినిమాని మేక్ చేసేటప్పుడు కూడా ఇండివిజువల్ గా ప్రతి సీన్ బాగా అనిపిస్తాయి. కానీ ఎడిటింగ్ టేబుల్ మీదకి రాగానే అన్ని కలిపితే ఏదో మిస్ అయిన ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఇలాంటి ఒక సినిమా క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. సినిమాలో ఇంకో మెయిన్ ప్రాబ్లం ఓవర్ ఆర్ట్ ప్రొడక్షన్ మిస్టేక్స్. ఎలా అంటే ఒక యాపిల్ ని షూట్ చేస్తే 4 యాపిల్స్ పడుతుంది. గన్ ఫైరింగ్ జరిగిన ప్లేస్ లో ఫైర్ పార్ట్స్ ఎందుకు? దీని వల్ల సినిమాకి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కానీ సైకలాజికల్ గా ఆడియన్స్ మైండ్ లో డెఫినెట్లీ ఇది ఫేక్ అనే ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేస్తాయి. ఆ ఒపీనియన్ నుంచి ఆడియన్స్ బయటపడాలంటే చాలా టైం పడుతుంది. సినిమాలో డైలాగ్ రైటింగ్ బాగుంది. కానీ అదే డైలాగ్ రైటింగ్ లో ప్రాసల కోసం బాగా కష్టపడి పంచ్ డైలాగ్ ని, డైలాగ్ ప్లేస్మెంట్ ని వదిలేశారు చాలా ప్లేసెస్ లో. సినిమాలో ఓవర్ నరేటివ్ అయ్యిందేమో అన్నది నా ఫీలింగ్. ఈ సినిమాలో ఈగల్ గురించి చాలా మంది చాలా సార్లు మాట్లాడతారు. కానీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా చెప్పరు. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా సినిమా ఇంకా అన్ఫినిష్డ్ గానే ఉందేమో అన్నది నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు పార్ట్ 2 అనౌన్స్ చేశారు. కానీ ఈ పార్ట్ కి వచ్చే నెక్స్ట్ పార్ట్ కి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే యాజ్ అ స్టోరీ దిస్ ఈస్ అన్ ఎండ్. సినిమాలో మ్యూజిక్ బాగుంది. ఉన్నది ఒక్క సాంగే అయినా ఇట్స్ వెరీ లవ్లీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ సౌండ్ డిజైన్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. ఓవరాల్ గా ఈగల్ సినిమా అన్ని ఆస్పెక్ట్ లోనూ డీసెంట్ మూవీ అనే చెప్పాలి. ఇక సినిమా ఎండింగ్ డీసెంట్ గా ఉండటం వల్ల సినిమా బాగుందా బాలేదా అనే ఒక కన్ఫ్యూజన్ తో అయితే డెఫినెట్లీ బయటకు వస్తాం. ఓవరాల్ గా ఈగల్ 2052.15 ఈ 2052.15 ఏంటి అని అనుకుంటున్నారా? సినిమా చూస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వాట్ ఈస్ ద 2052.15 అనేది ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వాళ్ళు చెప్పిన విధంగానే ఈగల్ సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ కూడా 2052, దట్ మీన్స్ 2.52. మరిన్ని సినిమా రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ఫిల్మీ ఫెలో. జై హింద్.